ఒకసారి మా జీవితంలో పరీక్ష చేసుకోవడానికి కూడా సహాయం చేయాలి. ఎలా జీవించామో కూడా ప్రభావ మనవన్నీ జ్ఞాపకం చేసుకుని మీ సరి చేసుకుని మమ్మల్ని మేము పునఃప్రతిష్ఠించుకోవడానికి కూడా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. దయగా ప్రభావ కనికరించండి, దయచేయండి. ఈ రీతిగా వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని పొందమని, మా అందరి కోసం వాకులు అనుగ్రహించమని పొందమని, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్న వాటితో మాట్లాడి దర్శించి తీసుకుంటాం. సమయం దీవెనకరంగా చేయండి. యేసునామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. మనం ప్రార్థన గడపము. దేవుని వాక్యంలో నుండి ఒక వాక్యం చదువుకుంటాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుంటాం. మార్కు సువార్త ప్రార్థన గడపము. మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనము అందరికి కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 15వ వచనం. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందే సువార్త నమ్మడని చెప్పుకోవచ్చు. దేవుని సువార్త ప్రకటించే తల్లేపు కనుక కాలము సంపూర్ణమైనది. అంటే ఎన్నోసార్లు ఈ మాట మనం సువార్తలు కూడా లోకానికి ఎంతోమంది చెప్తాము, కానీ ఈ మాట మన ప్రార్థనకి ఏమి సందర్భం అనే ప్రశ్న మీకు రావచ్చు. కానీ లోకంలో ఉన్న వారికి మనం కాలం సంపూర్ణమైనది అని చెప్తున్న మనము, దేవుని రాజ్యం సమీపించింది అని చెప్తున్న మనము, మారు మనసు పొందే సువార్త నమ్మండి, దేవుని నమ్మండి అని చెప్తున్న మనము, మన కాలాన్ని మనం ఎలా వినియోగిస్తున్నాం కనుక మనకి ఇవ్వబడిన కాలం కనుక అంటే మనకి ఇవ్వబడిన సమయాన్ని దాన్ని మనం ఎలా వినియోగిస్తున్నాము అనే సంగతి చాలా ప్రాముఖ్యమైనది. కానీ కాలము సంపూర్ణమైనది, కొన్ని కాలము సంకుచితమైనది, సమయం సమీపించింది, ఇలాంటి మాటలు చూస్తాం. కాబట్టి ప్రకటన 1:3 కూడా సమయం సమీపించింది కనుక కాలము చాలా సంపూర్ణమైనది. కాబట్టి కాలం సంపూర్ణమైందని లోకాన్ని చెప్పే విశ్వాసముగా మనందరి జీవితాల్లో దేవుడు మనకిచ్చిన కాలాన్ని మనం ఎలాగూ ఉపయోగిస్తున్నాం, మనకి ఇచ్చిన సమయాన్ని కాలాన్ని ఎలాగో వాడుతున్నామో చూసినప్పుడు బైబిల్లో ఒక 5 సందర్భాలు ఈ సాయంకాలం జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మన సమయాన్ని ఎలా పాడు చేసుకుంటున్నాము, మన సమయాన్ని ఎలా వ్యర్థం చేసుకుంటున్నామో ఈ సందర్భాలు చూసినప్పుడు మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు సంవత్సరం అంతా ఇచ్చాడు, సంవత్సరం యొక్క అంతంలోకి మనం వచ్చాం, సంవత్సరాంతంలో తీసుకొచ్చాడు. ఈ సంవత్సరం అంతా మనకి ఇచ్చిన కాలం కనుక ఎట్లా వినియోగించాం, ఎలా గడిపాం ఆ సమయం చూసినప్పుడు చూడండి. బైబిల్ కొంత సందర్భాలు చూసినప్పుడు నిజంగా మనం కూడా అలా మన సమయం అర్థం చేసుకున్నామేమో. కాబట్టి రాత్రి మనం పరీక్ష చేసుకుని నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం కాబట్టి ఎక్కడైనా సరే ఆ సమయం నేను వ్యర్థం చేసుకోకూడదని సరి చేసుకోవడానికి ఈ మాట మనం చదువుకున్నాం. మొట్టమొదటిది చూడండి, కొంతమంది కాలాన్ని ఎట్లా వినియోగిస్తున్నారు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము మనం గమనించామంటే 21వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ఇది మొదటి సంగతి. వాళ్ళు ఇచ్చిన కాలాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపోస్తల కార్యం 17:20 ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటను విడిపోయేందుకు మాత్రమే తమ కాలమును గడుపుచుండువారు. ఏథెన్స్ అనేటువంటి పట్టణం ఉంది. పౌలు గారు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు 16వ వచనం, ఆ పట్టణం భయంకరమైన విగ్రహాలతో నింపబడింది. ఆత్మలో పరితాపం చెందాడు, అంటే కోపం వస్తా ఉంది, బాధపడుతున్నారు పౌలు గారు. ఆ ప్రాంతవాసులు ఎట్లా ఉన్నారంటే 21 చెప్పాడు, ఏదో కొత్త సంగతి చెప్పుటేందును తర్వాత వినుటేందును మాత్రమే తమ కాలమును గడుపుచుండువారు. అంటే మన భాషలో చెప్పాలంటే టైం పాస్ అన్నమాట. అనేది టైం పాస్. కొన్నిసార్లు అంటారు కదా, మాకు టైం పాస్ అవ్వట్లేదని అంటారు. అప్పుడు ఏం చేస్తారు, టైం పాస్ అవుతే ఆ పల్లెలో అనుకుంటా కాసేపు టీవీ పెట్టుకోవడం, రకరకాల లోపల ప్రజలు చూస్తారు. కాలం గడవాలి కానీ టైం పాస్ అవ్వట్లేదు. కొంతమందికి ఏమో టైం లేదు. నేను చెప్పాలి నిజంగా నాకు టైం ఉంటుంది ప్రతిసారి. కనుక మనం ఎప్పుడు కూడా టైం పాస్ ఆ కాలం ఎట్లా గడుపుతున్నాం. ఈ ఏజెన్సీ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి ఎప్పుడు ఏదో కొత్త సంగతి చెప్పాలండి, ఏదో కొత్త సంగతి చెప్పాలి. చెప్తే దాని వింటా ఉంటారు అన్నమాట. ఓహో ఈరోజు కొత్త సంగతి,
రేపు కొత్త సంగతి, రోజు వాళ్ళు కొత్త సంగతి చెప్పాలి కదా. పాత చెప్తా ఉంటే ఇప్పుడు చెప్పినాయి కదా అనుకుంటారు. చాలా మంది ఎలాగో సువార్త ప్రకటించాము, ప్రతిరోజు నేను ఇక్కడే కాదు ఎక్కడికి పోయినా సువార్త చెప్పేటప్పుడు మొట్టమొదట బైబిల్ గురించి చెప్తాను. కనుక బైబిల్ గురించి చెప్తాను, తర్వాత క్రిస్మస్ గురించి 5 సంగతులు చెప్తాను. తర్వాత అవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. బహుశా కొంతమందికి ఎప్పుడు చెప్పింది చెప్తున్నాడని మీరు అనుకున్నా పర్వాలేదు. ఆ సువార్త కూడా మీ కొరకు కాదు, ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది, అన్నిటి కొరకు. లోకంలో వాళ్ళ బైబిల్ తెలియదు కనుక మీరు బహుశా రోజు చెప్తున్నారు కాబట్టి విని నాలుగు చెప్పవచ్చు, 4 బైహార్ట్ కొంతమంది కావచ్చు. నెక్స్ట్ ఏం చెప్తారు అన్న కూడా తెలుసుకోవడం మీకు ఉండవచ్చు, మంచిదే. కానీ ఆ సువార్త సంఘంలో సువార్తే మార్పు. సువార్త ఎప్పుడు చెప్పినా ఒకే సువార్త చెప్పాలి. ఏంటో ఒకే సువార్త. కనుక యేసు మన కోసం సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అద్భుతమన్నాడు, పరలోకం వెళ్ళాడు. అదే సువార్త చెప్పాలి. సువార్త గురించి ఎక్కడ పోయినా ఏం చెప్తాం. కాబట్టి అందుకే ఆ కొత్త సంగతి కోసం ఆశపడ తప్ప నేను చెప్పడం లేదు. కానీ వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఎప్పుడు కూడా ఉండాలి, ఒక కొత్త సంగతి చెప్పాలి. బహుశా వాళ్ళు తెలిసిందంటే చెప్పామనుకోండి, వేమరాన్నమాట ఇంట్లో తెలిసిందే కదా అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. కాబట్టి రాత్రి మనం గుర్తుపెట్టుకోవాలి, విన్న వాక్యమైనా సరే, చెప్పిన వాక్యమైనా సరే, మళ్ళా వింటున్నప్పుడు ఏదో ఒక మాట మన దేవుడు దర్శిస్తారు, ఏదో ఒక మాట మనకు కావుతుంది. కాబట్టి ఏం తెలుసు, వారికి ఇవ్వబడిన సమయాన్ని కాలాన్ని దేంట్లో గడుపుతున్నారంట, కొత్త సంగతులు వినాలి లేదా కొత్త సంగతులు తెలుసుకోవాలని కొత్త సంగతి చెప్తారంట. చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడిపేవారు. దానికి ఎంత భయంకరం. వాటిలో కొత్త సంగతుల కోసం మనం కాలాన్ని గడపకూడదు. మరి బహుశా ఇలాంటి అనుభవాలు ఉన్న కాబట్టి నా టైం ఇలా విశ్లేసుకోకూడదు. ఏదో కొత్త సంగతి అక్కడ కొత్త సంగతి ఇవ్వకపోతే ఇంకో కొత్త సంగతి తెలుస్తుందేమని కొత్త సంగతులు చెప్పేవారిగా వినేవారు ఉంటే మన జీవితాల్లో ప్రయోజనం లేదు. దానికి వాళ్ళు అట్లా టైంని వేస్ట్ చేసుకుంటారు అన్నమాట. కనుక కొత్త సంగతులు కావాలి, వాళ్ళకి కొత్త సంగతులు చెప్పాలి. అట్లాంటి భయంకరమైన దుస్థితుల్లో ఏథెన్స్ పట్టణస్ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేయబడడం మొదలైనది. కానీ మనం కూడా మనం చెప్పిన సంగతులన్నీ అయినా సరే కానీ కొన్నిసార్లు పదే చెప్పబడుతుంటాయి. కొన్నిసార్లు మనం తెలిసిన సంగతులు కూడా చెప్పబడుతుంటాయి. ఎందుకు పదే మనతో మాట్లాడుతుందంటే కొత్త సంగతి రాబోయిన భవిష్యత్తు నీకు అవసరమేమో, దేవుడు దీంతో మాట్లాడుతాడని మనం గ్రహించి దాన్ని మనం అనుసరించాలి. కానీ కనుక ఇది మాకు తెలిసిందే కదా అని మనం నిరాశపడి దాన్ని త్రోసి వేసే వారంగా ఉండకూడదని జ్ఞాపకం చేయబడుతుంది. మొదటిది కొంతమంది కొత్త సంగతులు చెప్తారు, వింటారు, వాటిల్లోనే వాళ్ళ టైం అంతా కాలం గడిచిపోతా ఉంది. ఇది మొదటి సంగతి. రెండో చూద్దాము, కీర్తి పత్రిక 3వ అధ్యాయం. కీర్తి పత్రిక 2వది. ఇంకొంతమందికి కాలం ఎట్లా అడుగుతున్నారంటే మరి కొంతమంది కీర్తి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటాం. ఇది రెండవ సంగతి. కీర్తి పత్రిక 3:3. ఎందుకనగా మనము కూడా అవివేకులను, అవిధేయులను, మోసపోయిన వారు, నానాత్మను, దురాశలను, భోగములకు దాసులై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యమై ఒకరినొకరు ద్వేషించి ఉంటుంది. కానీ కాలమును గడుపుచు దేంట్లో గడుపుతున్నారంట కనుక దురాశల్లో, భోగములకు, దుష్టత్వము, అసూయ కనుక ఇవన్నింటిలో కూడా వాళ్ళు గడుపుతున్నారు. ఒకప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. ఒకప్పుడు మనం కూడా అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారు కానీ ఒక్కొక్కలా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రభువుని అడిగిన తర్వాత, ప్రభువుని విశ్వాసం ఉంచిన తర్వాత మన కాలం దుష్టత్వంలో గడపకూడదు, పాపంలో గడపకూడదు, లేదా అసూయలో గడపకూడదు. నేను రెండోది అసూయ. కనుక అసూయ పట్టడం కనుక తర్వాత అతిశయాలు కనుక గొప్పగా ఉండడం కనుక దురాశలను, భోగములకు దాసులు ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడపచ్చు. ఇంకా దుష్టత్వం ఉందంటే ఇంకా పాపంలో ఉంటాం, ఇంకా చెడు కార్యాలను ఉండడం. తర్వాత అసూయ పడడం కనుక వేరే వారికి ఉన్నప్పుడు మనకు లేనప్పుడు మనం అసూయ పడుతుంటాం. కనుక అసూయ పడేది మంచిది కాదు. ఒకప్పుడు అలా ఉన్నాం కానీ ఇప్పుడు అలా చేయకూడదు. ఏ సమయంలో మన జీవితాలు బహుశా ఈ సంవత్సరాంతరం ప్రభుత్వం తీసుకొచ్చాడు. ఈ సంవత్సరం అంతా ఎక్కడ దురాశలకు వెళ్ళాం, ఎక్కడ భోగాలకు వెళ్ళాం, ఎక్కడ దుష్టాత్మ పాపంలో మనం గడిపాం, ఎక్కడ అసూయ మనలో ప్రవేశించిందో ఇవన్నీ కూడా మనం ఆలోచించడం వల్ల ఆ సమయాన్ని ఇట్లా అసూయలో గడిపారా, దుష్టత్వంలో గడిపారా. కాబట్టి వీటిని తొలగించుకోవాలి, మనము మంచి తీర్మానం చేసుకోవాలి. కాబట్టి ఈ రాత్రి మనం దాన్ని విడిచిపెట్టాలి.
కానీ కొంతమంది ఇంకా దుష్టత్వంలోనే పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారు కానీ వాళ్ళ జీవితం ఎక్కడున్న దుష్టత్వంలోనే. అది ఇదే తీర్పు పత్రిక 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 16వ వచనం. ఏమన్నా రాశారు పౌలు గారంటే, తీర్పు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు కానీ అసహ్యులను అవిధేయులను మధ్య సత్కార విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వల్ల ఆయనను ఎరగమన్నట్టున్నారు. అంటే 3 కింద ఆయన ఎరుగుమని వాళ్ళ పైకి మాత్రం దేవుడు నమ్ముతామని చెప్పుకుంటున్నారు. దేవుడు నమ్మిన వారు మేము ఏమనుకున్నాం, యేసుని నమ్ముకున్నాం చెప్తున్నారు కానీ వాళ్ళ జీవితం చూసినప్పుడు అసహ్యంగా ఉంది, అవిధేయులుగా ఉన్నారు, వాళ్ళ సత్కార్యాలు మంచి కార్యాలు లేవు, భ్రష్టత్వంలో ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ క్రియలు వాళ్ళ వల్ల ఎట్లా ఉన్నాయి అంటే అసలు దేవుడిని నమ్ముకోలేదు అన్నట్టు మన జీవితాలు. కానీ రాత్రి అలా ఉండే మన జీవితాలు. కాబట్టి దేవుని మన జీవితాల్లో అసహ్యం ఉండకూడదు కదా, అవిధేయత ఉండకూడదు, మన సత్కార్యాలు చేయాలి, భ్రష్టత్వం ఉండకూడదు. మన క్రియల ద్వారా అనేకులు ఏం చేయాలంటే మేము కూడా దేవుని ఎందుకు వస్తాం అని చెప్పి అనేకులు మనల్ని బట్టి దేవుడిని వెంబడించే వారు ఉండాలి. కానీ మన క్రియలు చేసే క్రియలు దేవుణ్ణి నీవే ఎరగలేదు అన్నట్టు ఉన్నాయనుకోండి, ఎవరు దేవుని ఎదుగుతారు. కానీ రెండవదిగా ఎక్కడ మనం దురాశలు, అతిశయాలు, అసూయలు కాలం గడిపాము ఈ రాత్రి దాన్ని మనం గ్రహించుకున్నవా నూతన సంవత్సరం రాబోతా ఉంది. ఇక ముందు నా జీవితాలు అవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు దాకా పోయిన సమయం తిరిగి రాదు కనుక పోయిన కాలం తిరిగి మనకు రాదు. ఇక 2025 సంవత్సరం 24వ తారీఖు రేపు రాదు, అయిపోయింది. కనుక భవిష్యత్తులో ఎలా నష్టపడకూడదో తీర్మానం చేయాలి. కానీ అయిపోయింది, గతం కదా, అదే చేయాలి. కానీ ఇప్పుడు నుంచి రెక్టిఫై చేసుకోవాలి. కానీ సర్వీస్ కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇది రెండో సంగతి. కొంతమంది కొత్త సంగతులు టైం పాస్ చేస్తూ ఉన్నారు. కొంతమంది దుష్టత్వంలో అసూయలు వాళ్ళు టైం పాస్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసాం ఇంకొంత ఎక్కడ ఉంటారు. మూడవది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఇంకొంత ఎట్లా ఉన్నారంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. కాలము వాయువుగా గడపలని అబద్ధమును మోసపు మాటలు ఆయన పలుకులు ఉద్దేశించున్నారు. మీరు కళను చెప్పలేక పోయిన నేను చెప్పిన మాట ఖండితం, కళ నాకు చెప్పుడి, అప్పుడు దాని భావములు తెలియజేయడం మీకు సామర్థ్యం కాదని నేను తెలిసిపోతాను. కొంతమంది ఏంటంటే కాలం ఉపాయం గడపాలని, తప్పించుకోవాలని అబద్ధ మాట చెప్పి ఉపాయంగా కాలాన్ని గడపాలని వస్తున్నారు. ఈ సందర్భంలో ఏంటంటే నెబుకద్నెజరు కలవడం. నెబుకద్నెజరు కల వచ్చింది రాత్రి, తెల్లవారు సమయానికి ఆ కళ మర్చిపోయాడు. మర్చిపోతే ఇప్పుడు జ్ఞానులను తర్వాత కల్దీయ విద్య అభ్యసించిన వారు జ్యోతిష్కులను అందరూ పిలిచి ఏమని చెప్పాడు, రాత్రి ఒక కళ వచ్చింది, ఇప్పుడు నాకు కళ చెప్పాలి, కళ భావాన్ని కూడా చెప్పాలి అని. అప్పుడు వాళ్ళందరూ రాజా నువ్వు కళ చెప్తే భావం చెప్తాము కానీ నువ్వు కళ చెప్పకుండా భావం ఏ మనుషుడు చెప్పలేడు అన్నాడు. అప్పుడు అంటాడు రాజు అంటాడు కదా, మీరు కనుక కళ చెప్తే మీకు ఇప్పుడు నేను కళ అన్నాను, కళ మర్చిపోయిన కళ చెప్తే కళ కరెక్ట్గా చెప్పారనుకోండి, చెప్పే సామర్థ్యం మీకు భావం చెప్పే సామర్థ్యం ఉందని నాకు అర్థమవుతుంది. మీరు కళ చెప్పలేదంటే మీకు భావం కూడా తెలియదు అది. అయితే వాళ్ళు ఏం చేస్తారంట, కాలమును వాయువుగా గడపాలని అబద్ధపు మోసపు మాటలు పలుకుతున్నారు. మనం కూడా కొన్నిసార్లు కనుక కాలాన్ని ఉపాయంగా కనుక తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంటే ఉపాయంగా కనుక అంటే తప్పించుకోవడం ఆ సందర్భాలు ఉపాయాలు కానీ. కాబట్టి తప్పించుకునేట్టుగా కాలం గడిపే వారు అబద్ధంలో అక్కడ చెప్తారు కదా, అబద్ధము మోసము మాటల్లో వాళ్ళు కాలం గడుపుతున్నారు. కాబట్టి రాజు అర్థమైపోయారు, కనుక వాళ్ళు కాలం చెప్పలేకపోయారు. మీరు కాలం చెప్పాలని బాబు చెప్తారు అని అప్పుడు వీళ్ళందరూ సంహరించాడు అన్నప్పుడు దానియేలు సంగతి తెలిసి వెళ్ళి ప్రార్థన చేస్తే దానియేలు అన్నాడు కదా, నేను ఆ కళను దాని భావాన్ని చెప్తాను. దానియేలు కళ చెప్తాడు, దాని భావాన్ని కూడా చెప్తాడు. కానీ ఇక్కడ మూడో కాలం ఏంటంటే కొంతమంది కాలము ఉపాయం గడుపుతున్నారు. కనుక ఉపాయం ఉన్నటువంటి ఆ ప్రమాదంలో పరిస్థితి తప్పించుకోవాలి, అబద్ధం చెప్పి మోసం చెప్పి కనుక అలాంటి దాంట్లో కాలాన్ని గడిపే వారిగా మనకు కనబడుతుంది. అంటే వారికి ఇచ్చిన కాలం అలా వారు వినియోగిస్తున్నారు. కానీ రాత్రి మనం కొత్త సంగతుల్లోనే
నిమగ్నమైపై టైం పాస్ చేసే వాళ్ళకి ఉపయోగం లేదు. రెండవది అసూయ దుష్టత్వంలో మన కాలం గడిపి ఉంటే ఉపయోగం లేదు. మూడవది చూసినప్పుడు తప్పించుకోలేదో ఉపాయంగా ఆ సందర్భం వచ్చిన కష్టం వచ్చింది, ఆ పరిస్థితి వచ్చింది, తప్పించుకోవడానికి ఏదో ఒక అబద్ధం చెప్పి ఉపాయంగా కాలాన్ని గడిపేవారు మరి కొంతమందిగా మనకి మూడో సందర్భాలు. ఇక నాలుగో చూసినప్పుడు నాలుగో సందర్భం మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఇంకొంతమంది కాలాన్ని ఎట్లా గడుపుతున్నారంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఇది గమనించారు. నాలుగో సందర్భం మత్తయి సువార్త 20వ అధ్యాయం 3వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటాము. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఓరక నిలిచిన మరికొందరిని చూచి. కాబట్టి వీళ్ళు సంత వీధిలోకి వెళ్ళారంట. ఒక యజమాని ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోట ఉంది. దాంట్లో కొంతమంది 6 గంటలకు వెళ్ళారు, 9 గంటలకు వెళ్ళారు, 12 గంటలకు వెళ్ళారు, ఆ తర్వాత 3 గంటలకు వెళ్ళారు, చివరికి 5 గంటలకు కూడా వెళ్ళారు. అయితే అందరూ ఒకే జీతం ఇచ్చాడు. ఆ సందర్భాన్ని చెప్పే టైంలో అంటే కొంతమంది చేశారంటే 9 గంటలకు వెళ్ళి వస్తా ఉంటే 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఓరక నిలిచిన మరి కొంతని చూసి. వీళ్ళకి ఏం పని పాట లేదు. ఏం చేశారంటే వీళ్ళు సంత వీధిలో నిలబడ్డారు. అంటే ఏదో కనుక ముచ్చట్లో తిరగడం కోసం కనుక సంత వీధుల్లో మనం చూస్తాం కదా. కొన్నిసారి పల్లి ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో చూసినప్పుడు రాత్రి బయట అరవీ మీద వచ్చిన మీద బయట కూర్చుంటారు. ఎందుకు? వాళ్ళకి ఏ పని పాటలేదు కనుక ఏదో టైం పాస్ అవ్వాలి కనుక ఓవర్గా ఏ పని ఉండదు కనుక అక్కడ గ్యాదర్ అవుతారు అనమాట, గుంపుడి ఉంటారు. వీళ్ళు కూడా ఏ పని పాటలు లేకుండా ఓవర్గా నిలిచిన్నారు. కనుక ఏంటంటే ముసలమ్మ ముచ్చట తిమోతి పత్రిక వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా ఓరక నిలిచి సంత వీధిలో కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరిలో నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు ఇది. మొదటి తిమోతి 1:7 చివరిలో నిష్ప్రయోజనమైన ముచ్చట్లు అంటాడు. 4వ అధ్యాయం 7వ వచనం మొదటి తిమోతి 4:7 అంటాడు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అలా ఏ పని పాట చేయక సంత వీధిలో కూర్చున్న వారు నిష్ప్రయోజన ముచ్చట్లో ఉంటారు, ముసలమ్మ ముచ్చట్లో ఉంటారు. ఇంకా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించబట్టే 2వ తిమోతి 2వ అధ్యాయం 16వ వచనం. 2వ తిమోతి 2:16 అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు. వాటి మాట్లాడడం మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతుంది. కనుక సంత వీధిలో కూర్చున్న వారు నిష్ప్రయోజన ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, తర్వాత అపవిత్రమైన ముచ్చట్లు. ఎందుకు? ఏ పని చేయక ఏం చేస్తారంటే వాళ్ళు ఊరక నిలుచున్నారు. అప్పుడు ఏ పని చేయని వాళ్ళు ఏం చేస్తారు? చూడండి తెస్సలోనికీ పత్రిక మనం గమనించమంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పౌలు ఏం రాస్తారంటే కొంతమంది ఏ పని చేయని వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళకి ఏ పని లేనప్పుడు కూడా ఇతరుల జోలికి వెళ్తారండి. వాళ్ళకి ఏ పని లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇతరుల జోలికి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మీలో కొందరు ఏ పని చేయక పనుల జోలికి పోచు అక్రమంగా నడుచుకుంటున్నారని విధిస్తున్నాము. ఏ పని చేయని వాడు ఏం చేస్తారంట? పనుల జోలి. వాడట, వీడట, ఆమెట, ఈమెట, ఆయనట, ఆ సేవకట్ల, ఆ సత్యట్ల, ఆ సంఘం ఎట్లా. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే సంత వీధులు కనుక ముసలమ్మ ముచ్చట్లు నిష్ప్రయోజనమై అపవిత్రమైన మాట ఏ పని లేక అలాగా పనుల జోలికి పోయేవారు ఉంటారు. కాబట్టి రాత్రి బహుశా నేను మనతో మాట్లాడు అలాగే మన జీవితాన్ని సమయం అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి నువ్వు అలా ఉండకూడదు కనుక నా సమయాన్ని కొత్త సంగతుల్లో తెలుసుకోవాలని దాంట్లో నుండి నా సమయాన్ని అర్థం చేసుకోకూడదు. విన్న సంగతులను అభ్యాసం చేయాలి. రెండవదిగా దురాశలు అతిశయాలని కాలం కట్టకూడదు. ఒకప్పుడు అలా ఉన్నాను, ప్రభు జరిగిన తర్వాత అలాగే నేర్పకూడదయ్యా. మూడవ మన విషయం ఉపాయంగా కాలం గడపాలని తప్పించుకోవాలని అబద్ధం మోసం మాటలు చెప్తూ కాలాన్ని గడపాలి మరి కొందరైతే. 4వ విషయము వారికి ఏ పని పాటలేక సంత వీధులు నిల్చుండి ముసలమ్మ ముచ్చట్లు, నిష్ప్రయోజన ముచ్చట్లు, తర్వాత అపవిత్రమైన మాటలు ఏ పని చేయని వారు పట్ల జోలిపోవచ్చు అలాగా
కాలాన్ని గడుపుకునే వాళ్ళు ఉంటే ప్రయోజనం లేదు. ఐదో సంగతి ఇంక ఐదు మనం చూసినట్టు ఇంకొంతమంది ఎట్లా గడుపుతారంటే కీర్తన 90వ కీర్తన 9వ వచనం చదువుకుంటాం. కీర్తన 90 ఐదవదిగా ఇంకా కొంతమంది కాలాన్ని ఎట్లా గడుపుతారంటే 90వ కీర్తన 9వ వచనం, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడుపుతుంది, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుగుకొందుము. కొంతమంది నిట్టూర్పులు విడుస్తూ కొంతమంది తమ జీవిత కాలాన్ని జరుగుతున్నారు. నిట్టూర్పులు విడుస్తూ దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేం చేశావు, ఎప్పుడో కూడా దేవుని మీద తరగటము కొరగటము, నిట్టూర్పులు, దేవుని మీద ఆయాసపడటం, కనుక దేవుని దుఃఖ పెట్టడం, ఇలాంటి వారు కూడా ఉంటారు. కాబట్టి నిట్టూర్పులతో కనుక ఇప్పుడు కూడా అదే బాధ, అదే కష్టం, కనుక అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాత్రి బాబా నా జీవితం నేను నిట్టూర్పులతో కాలాన్ని గడపకూడదు. కనుక ఇవన్నీ కూడా లోక సంబంధంగా లోకంలో టైం ఎలా గడపాలి అని టైం పాస్ చేసుకునే వాడు చేసే పనులు ఇందాక మనం చూస్తాం. కాబట్టి అట్లాగే వాడు లోకంలో తమ కాలాన్ని వెళ్ళబోతున్నారు, తమ జీవితాలను గడుపుతున్నారు. ఎట్లా అంటే కొత్త సంగతులు తెలుసుకుందాం, అక్కడేమైంది ఎక్కడేమైంది విదేశీలతో మరి కొత్త సంగతి తెలుసుకుంటారు. మనం రెండో దురాశలతో తర్వాత అతిశయాలు గడుపుతున్నారు. అపాయం వచ్చినప్పుడు ఉపాయముగా కాలాన్ని గడుపుతూ అబద్ధాలు మోసాలు చెప్పి గడుపుతున్నారు. నాలుగో చేసినప్పుడు ఊరికి ఏ పని పాటలేక నిస్ప్రయోజన ముచ్చట్లు, వ్యర్థమైన ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, తర్వాత అపవిత్రమైన మాటలు, ఏ పనుల జోలిపోతూ గడుపుతున్నారు. ఐదు మనం చేసినప్పుడు నిట్టూర్పు, కనుక ఎప్పుడూ కూడా దేవుని మీద ఆయాసపడటం, సరగటం, గొడవటం, కనుక ఇలాగా దేవుణ్ణి ఆయాసపరిచేవాడు కూడా ఉన్నారు. కనుక ఎప్పుడు కూడా నిట్టూర్పులతోనే మనం కాలాన్ని గడపకూడదు. కానీ నిట్టూర్పులతో కాలాన్ని గడపకూడదు అంటే మన ఇంత సమయాన్ని మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, పరిస్థితిని బట్టి కృంగిపోతా, నిరాశపడతా, ఏడ్చుకుంటా, కనుక ఇట్లా మన కాలాన్ని గడిపేది ఇవన్నీ కూడా ఆ లోకములో చేసేవారి పనులు. కానీ మన కాలాన్ని మనం ఎట్లా గడపాలి, కాలాన్ని ఎట్లా గడపాలంటే రెండు వాక్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. మన కాలాన్ని ఇప్పుడు చదివిన 5 వాక్యాలకు మనం గడపకూడదు. మనకి ఇచ్చిన కాలం ఎట్లా గడపాలంటే లోకాసు వార్త యేసు ఎట్లా గడిపాడు, యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన కాలాన్ని ఎట్లా వినియోగించుకున్నాడు, ఎట్లా గడిపాడు. లోకాసు వార్త 21వ అధ్యాయం, లోకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం చదువుకుంటాం. లోకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం అందరం కలిసి, యేసు ప్రభువారు భూలోకంలో మనుష్య కుమారుడు ఉన్న దినాల్లో ఆయన కాలం ఎట్లా గడిపాడు. లోకాసు వార్త 20వ అధ్యాయం 37వ వచనం అందరం కలిసి చదవండి. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, రాత్రి వేళ బలిముల పండుగ వెడుచు కాలము గడుపుచుండెను. అది గమనిస్తున్నారు. యేసు వారికి ఆ 33 సంవత్సరాలు ఆయన జీవించిన కాలం చూసి 30 ఏళ్ళు తల్లిదండ్రుల మధ్య ఉన్నాడు. ఇది ఆ 3 సంవత్సరాలు ప్రభువు చేసిన పని ఏంటంటే పగటి దినం అని చెప్తున్నారంటే ఆయన పగటి వేళ దేవాలయంలో బోధించవచ్చు. కనుక పగటి వేళ మందిరానికి వెళ్ళాలి, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. కాబట్టి వాక్యాన్ని చదవాలి. యేసు వారు దేవాలయానికి వెళ్ళేవాడు, వాక్యాన్ని చదివాడు, ధర్మశాస్త్రాన్ని బోధించాడు కూడా. లోకాసు వార్త 4వ అధ్యాయం, లోకాసు వార్త ప్రభువు దేవాలయానికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని చదివేవాడు. ఆయన 4వ అధ్యాయం 16వ వచనం, లోకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. తర్వాత ఆయన తను తిరిగి నజరేతుకు వచ్చెను. తన వాడకు చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా యెషయా గ్రంథం అని చెప్పి, విశ్రాంతి దినం యేసువారు సమాజ మందిరానికి వెళ్ళి చదువుటకై, అది ధర్మశాస్త్రం ప్రభు చదివాడు. కనుక ఆయన పగలు ఎట్లా గడిపాడంటే పగలు మందిరానికి వెళ్ళాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని బోధించాలి. అది యేసు వారి యొక్క దినచర్య, వాడుక. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త ఆయన వాక్యాన్ని చదవడం, ధ్యానం చేయడం, ఆ తర్వాత బోధించడం కూడా చేసాడు. ఆయన వాడుక. మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం, ఆయన కొండ లేచి యోదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికి వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన ఎదురుకుడి వచ్చిన తర్వాత ఆయన వాడుక చెప్పులు వారిని మరలా బోధించుచుండెను. కాబట్టి ఆయన దేవాలయానికి వెళ్ళాలి, ధర్మశాస్త్రం చదవాలి, తర్వాత చదవడం, తర్వాత బోధించడం.
అంటే పగలు మనం చేసిన పగలు మందిరము వాక్యము బోధించడం, కానీ ఇదంతా పగలు కాలం గడిపాడు. మరి రాత్రి ఏం చేశాడు ఆయన? లోకాసం తెలియదు అదే ముప్పై చదువుకున్నాం కదా. రాత్రి వేళ ఒలివల పండుగ గురించి కాలము గడుపుచుండి కూర్చో రాత్రి వేళ ఒలివల పండుగ గురించి కాలం అంటే రాత్రి వేళ ఒలివల పండుగ వెళ్ళి జీవిస్తోవాలి. ఒలివల పండుగ మీద అని మంచి మనలాంటి పరుపు బెడ్ రూమ్ లేవు కానీ పడుకోవడానికి. ఒలివల పండుగ వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. రాత్రి ఏం చేసేవాడు ఆయన చెప్పండి? ఏం చేసేవాడు? ప్రార్థన చేశాడు. కానీ పగలేమో అందరము వాక్యము బోధించిన సువార్త అందరము, కానీ పగలు రాత్రి సమయానికి ఒలివల పండుగ వెళ్ళిపోయి ఆయన ప్రార్థన గడిపాడు. కాబట్టి రాత్రి వేళ ఆయన ఒలివల పండుగ అందరూ కూడా ఎవరింటికి కూడా వెళ్ళి పడుకున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను 7వ అధ్యాయం. సాయంకాలం శిష్యులు ఉన్నారు. సాయంత్రం అవగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 53 చదువుకుందాం. అంతటి ఎవరి ఇంటికి వారు వెళ్ళింది. 8వ వచనం. యేసు ఒలివల పండుగకు వెళ్ళాను. యేసు వారికి ఇల్లు ఎక్కడ అంటే ఇప్పుడు ఆయన ఉండే నివాసము రాత్రి ఒలివల పండుగ. కానీ ఒలివల పండుగ ఆయన ఏం చేశాడు? రాత్రి వేళ కాలమును గడ్డెంట గడిపాడు ఆయన ప్రార్థనలు. అంటే ఏం చేసేవారు? పగలేమో మందిరము వాక్యము బోధించుట, రాత్రి సమయానికి ఆయన ఒలివల పండుగకి వెళ్ళి ప్రార్థన గడిపినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ అనుభవం చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. మనం కూడా మందిరానికి రావాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, తర్వాత బోధించాలి, సువార్త ప్రకటించాలి, తర్వాత ప్రార్థనలో గడపాలి. కానీ ఆ తలపై ప్రభు వాళ్ళగా మనం లోకములో ఉన్న ప్రజలలాగా మన సమయాన్ని కాలం గడపకుండా మన మందిరంలో, వాక్యంలో, పరిచర్యలో కనుక ప్రార్థనలో గడపాలి. ప్రభు అని మనం నేర్పిస్తున్న మాదిరిగా మనం చూస్తాం. అందుకే భక్తులు ఏమంటాడంటే, భక్తులైనటువంటి భక్తుడు కీర్తనకారుడైనటువంటి భక్తుడు ఏమంటాడు? 116వ కీర్తన చూడండి. ఆయన ఏమంటాడంటే, ఆయన ఎక్కగలుగుతాడు కాలాన్ని? కీర్తన 116. యేసు వారు గడిపాడు కాబట్టి ప్రార్థనలు నేను కూడా అలాగే ఆయన సన్నిధిలో నేను కాలాన్ని గడుపుతాను. కీర్తన 116 9వ వచనం. 116 కీర్తన 9వ వచనం చదువుకుంటాం. 116 కీర్తన 9వ వచనం చదవండి. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. కాబట్టి మనం గడపాల్సిన కాలం ఎక్కడ? దేవుని సన్నిధిలో. కాబట్టి యేసులో నేను కూడా నీ సన్నిధిలో గడపాలయ్యా, నీ మందిరంలో గడపాలి, నీ మోకరించి ప్రార్థనలో గడపాలి. కనుక అలాగూ మన సమయాన్ని గడపాలి. కానీ మన సమయాన్ని కొత్త సంబంధంలో దురాశ లక్ష్యాలతో ఉపాయంగా తప్పించుకుని అబద్ధం కోసం చెప్పడంలో, వారికి ఏం పని పాటలేని టైం పాస్ నిట్టూర్పులతో కుంగిపోత గడపకుండా ప్రభు వారిలాగా మనము నేను మందిరంలో గడపాలి, వాక్యంలో గడపాలి, బోధించులో గడపాలి, సువార్తలో గడపాలి, తర్వాత రాత్రి వేళమైన ప్రార్థనలో గడపాలని మనం చదివి భక్తులు 16 నేను దేవుని సన్నిధిలో నా కాలాన్ని గడుపుతాను. కాబట్టి అంటే దేవుని సన్నిధి అంటే మందిరము. రెండవది, నువ్వు ఎక్కడైనా కూర్చొని ప్రార్థన చేయవచ్చు. బహుశా మందిరం కాలని దూరంలో ఉంటే నువ్వు కూర్చున్న స్థలమే దేవుని సన్నిధి. అక్కడ మోకరించి ఆయన సన్నిధిలో గడప చూసారు. కాబట్టి అలాగే మన సమయాన్ని మనం గడపవలసి ఉన్నాం. కానీ ఇప్పుడు అట్లా కనుక ప్రభు వారిలాగా మన ప్రార్థనలు, వాక్యములు, మన సన్నిధి మనం కనుక కాలం గడిపుంటే ఈ పాడి మనం ఎంతో ఉన్నతంగా ఆత్మవేస్తూ వచ్చేవాడు. అందుకే పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటాడు. హెబ్రీయులు ఎట్లా ఉన్నారంట? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. వాడి కాలాన్ని బట్టి చూస్తే ఈ కాలం వారు మంచి బోధకులుగా తయారు కావాల్సిన హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 5:12 చదువుకుంటాం. 5:12 కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకటి మీకు మరలా బోధించవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు. కానీ కాలాన్ని బట్టి చూస్తే ఈ కాలాన్ని మీరు ఎట్లా ఉండాలంటే మంచి బోధకులుగా ఉండాలి. హెబ్రీయులు ఎట్లా ఉండాలంటే మంచి బోధకులుగా తయారవలసిన వారు. కానీ ఎట్లా ఉండాలంటే వాళ్ళు మొదటి సంగతి తెలియదు. అంటే ఏబిసిడీలో రావాలంటే ఇప్పటి ఇంగ్లీష్ మాట్లాడాలి వీళ్ళు అంటే అర్థమైందంటే మంచి ఇంగ్లీష్ నీకు ఇంగ్లీష్ స్పీచ్ మాట్లాడాలి. కానీ ఇంగ్లీష్ మాట్లాడటం కాదన్నమాట. మూల పాఠాలు ఏబిసిడీ రావట్లేదు. అర్థమైంది. కానీ ఇప్పుడు మన స్థితి కూడా ఎట్లా మన సంఘం కూడా ఈ పాటికి ఎన్ని సంవత్సరాలు
కానీ ఎన్ని సంవత్సరాలు రక్షించబడి దేవుళ్ళు వచ్చి. కాబట్టి కాలాన్ని బట్టి చూస్తే మనం మంచిగా బోధించవలసిన వారు, మంచిగా పాడవలసిన వారు, దేవుని పరిచయం సేవ చేయవలసిన వారు కనుక ఆ స్థితిలో లేము. ఆయన మొదటి మూల పాఠాలను ఉన్నాము. ఇంకా పాలు తాగేటట్టుగానే ఉన్నాము. కనుక పాలు తాగే వాళ్ళు ఏమంటారు? పాలు తాగే వారిని శిష్యులు అంటాడు. 11 మరి పాలు తాగిన ప్రతివాడు శిష్యులు కనుక నీతి వాక్య విషయం అనుభవం లేనివాడే ఉన్నాడు. ఇంకా అనుభవాలు ఆత్మీయమైన స్థితిలో ఆ ఆత్మీయమైన అనుభవం నీకు లేదు. కారణం ఏంటంటే నువ్వు ఎదగలేదు, అనుభవం లేదు. ఏదో నమ్మేవు కానీ అనుభవ జ్ఞానం లేదు. కనుక అనుభవ జ్ఞానం లేదు. కాబట్టి ప్రభు నమ్మిన మనం దినదినానికి కూడా వాక్యంలో, ప్రార్థనలో, మందిరంలో గడిపిన మనం దినదినానికి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. యేసుక్రీస్తుకు అనుభవ జ్ఞానం కలిగి మనం శిశువులుగా కాదు కానీ ఎట్లా ఉన్నారంటే వయసు వచ్చిన వారిని ఎదగాలి, తర్వాత కాలం బోధకులుగా ఎదగాలి. ఇలాగంటే ఆత్మీయంగా అలాంటి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాల్సిన మన జీవితాలు ఎట్లా ఉన్నాయి. ఇంకా కూడా సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఆత్మీయతలో మనం ఎదగలేకపోతాం. కారణం ఏంటంటే కాలం లోకంలో వాళ్ళ గడుపుతాం, ప్రభుల గడపడం లేదు. అందుకే ఇప్పుడు రక్షణ సువార్త లోకంలో వారు కాదంట. రోమపత్రిక 13వ అధ్యాయం. రోమపత్రిక 13వ అధ్యాయం పౌలు రాస్తాడు, రక్షణ విశ్వాసాన్ని మనకు కావాలి. రోమపత్రిక 13వ అధ్యాయము. రోమపత్రిక 13వ అధ్యాయం మనం గమనించినట్టే 11వ వచనం. రోమపత్రిక 13:11. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళని తెలుసుకుని అలాగే చేయండి. మన విశ్వాసమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా కాలం జరగండి. కానీ కాలం గడిపేసి ఇప్పుడే కాలం జరగండి, నిద్ర మేలుకొని అలాగే చేయండి. మన విశ్వాసం అయ్యా చెప్పుకుని అప్పటికంటే కూడా ఇప్పుడు రక్షణ మన సమీపంగా ఉంది. ఇప్పుడు మనం రక్షణ పొందాలి. కానీ లోకాన్ని ప్రకటిస్తున్న రక్షణ పొందాలని కాలం సంపూర్ణం చెప్పాం కానీ కాలము సంపూర్ణంగా చెప్తే మన జీవితాలు మరో కార్యంగా గడుపుతున్నాం. అందుకే 1 తిమోతి పత్రిక విశ్వాసులకు ఇప్పుడు రక్షణ సమీపం ఉంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే 1 తిమోతి 4:10. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవముల దేవుని మనం నిరీక్షించున్నాం కనుక ఇందు నిమిత్తం ప్రయాసంతో పాడుకోవచ్చు. ఆయన మనుషులందరూ రక్షకుడు, విశేషముగా విశ్వాసులకు రక్షకుడు. కానీ మన లోక రక్షణ పుట్టాడు చెబుతున్నాం. సంవత్సరం లోక రక్షణ పుట్టాడే ఈరోజు మనకి విశ్వాసులు కాదు, రాత్రి విశ్వాసులకైనా రక్షణ పొందిన మనకు రక్షణ అవసరం. ఎందుకంటే మనం ఇలా ఎదగలేదు. కానీ రాత్రి సంవత్సరం అంతా కాపాడారు, సంవత్సరాంతా తీసుకొచ్చావు. నా కాలాన్ని ఎంతో వ్యాఖ్య చేస్తున్నారు లోకంలో. కనుక కొత్త సంగతులు, దురాశ లక్ష్యాలతో, కాల ఉపాయం తప్పించుకోవాలి, అబద్ధ మోసం మాటలతో, ఏ పని చేయక నిట్టూర్పులతో కనుక ఆయాసపడుతూ కనుక ఎంత చేస్తున్నాను. ఎక్కడి నుంచి నీ వల్ల నేను కూడా మందిరంలో, వాక్యములో, ప్రార్థనలో గడపాలయ్యా, నీ సన్నిధిలో గడపాలయ్యా. అలాగా నేను గడిపి బోధకుల స్థాయికి ఎదగాలి. కాలాన్ని బట్టి చూస్తే దినదినానికి ఎదగాలి కదా. దినదినంగా పాలు తాగిన శిశు ఎట్లా ఎదుగుతుందో దినదినంగా ఆత్మీయాలు ఎదిగి బోధకుల స్థాయికి రావాలి. అంత అనుభవ జ్ఞానం సంపాదించాలి. కానీ ప్రభా నా జీవితంలో అలాంటి అనుభవ జ్ఞానం లేని వారు ఉన్నాను. నేను దేవుడు లేదంటే మనకి పౌలు రాస్తాడు కదా, అనుభవ జ్ఞానం లేదు. దేవుడు నమ్మాను కానీ నమ్మినటువంటి మన జీవితాల్లో అనుభవ జ్ఞానము లేని వారు ఉన్నారు. అందుకే పౌలు ఒక మాట రాస్తాడు తిమోతి పత్రిక. చూడండి, ఆ మాట చదువు మనం ముగించుకుందాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. ప్రభు నమ్మిన మనకు రక్షణ పొందిన తర్వాత సత్యం తెలిసిన అనుభవ జ్ఞానం పొందాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో అందరం కలిసి చదువుకుంటాం. ఆ మాట 4వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలగడానికి ఇచ్చించాడు. రక్షణ పొందిన మనం సత్యం తెలుసుకుని ఏం పొందాలంటే అనుభవ జ్ఞానం. అది చాలా అనుభవ జ్ఞానం. కనుక అది దేవుడితో గడిపే పనులు మనకు వస్తుంది. ఆ అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. అది రాత్రి వాటి తప్పిపోయాం కాబట్టి నా సమయాన్ని కాలం ఎంత అర్థం చేసుకున్నాను. సంవత్సరాన్ని తీసుకొచ్చా. ఇక రాబోయే సంవత్సరమైనా నా కాలం నేను వ్యర్థము చేసుకోకూడదు. అందుకే
ఎఫెసీ 5:12 కాలమును సమయమును సద్వినియోగము చేసుకొనుచు అంటాడు. కాబట్టి ఆమోస్ 5:12 కాలము చెడ్డది కాబట్టి బుద్ధిమంతుల కొరకు ఈ చెడ్డ కాలంలో మనసాన్ని మనం వినియోగించుకుంటున్నాము. ఈ వాక్యం పరీక్ష చేసుకుని దేవుని సన్నిధిలో మనం కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుతాము గాక. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. కొన్ని ప్రార్థన మనల్ని జ్ఞాపకం పెట్టుకోరండి. మరి జగత్తుబడిన సువార్త సేవ